ఎత్తుకెళ్ళిపోతా క్యాష్ ఎక్కడి నుండి. నువ్వు క్యాష్ తీసుకుని వెళ్తావు, ఆ ఇద్దరు ముసలోలే ఇక్కడే ఉంటారు. ఏ రాత్రో ఏ దొంగ వచ్చి తలలు పొలగొట్టేస్తే తమ్ముడు లేచాడు రోయ్. ఎవడు కొట్టాడన్నా? మైండ్ బ్లాక్ అయింది. ఇవన్నీ పక్కన పెడితే క్యాష్ అంటే నీకు ఎంత ఇష్టమా? ఎంత ప్రేమ ఉంటే నిన్ను కొడతాను చెప్పు. కానీ నాకు తన్నులు తినేంత ప్రేమ అయితే లేదనియా. మరదలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పు? ముగ్గురం ట్రై చేద్దాం. ఎవరికి పడినా మిగిలిన ఇద్దరు డ్రాప్ అయిపోదాం. ఈ మాత్రం దానికి రక్తాల గారెలా కొట్టుకోవడం అవసరమా చెప్పు? అవసరమే, ఒకడు అవుట్ అవుతాడుగా. అదేం లవ్ అనియా. ఎంతమంది ట్రై చేసినా మనల్ని మాత్రమే లవ్ చేస్తే అది సిన్సియర్ లవ్. నువ్వేమో కాంపిటీషన్ లేకుండా చేస్తాను అంటున్నావు. అలా చేస్తే నీ లవ్లో బలం లేనట్టేగా. ఇది బ్రదర్ ఐడియా తమ్ముడు. నేను ట్రై చేస్తే ఎప్పుడో పడేది. అంటే బ్రదర్కి ఆప్షన్ లేక ఇలాగే. ఏంటి రంగారెడ్డి, చెప్తే డ్రాప్ అయిపోతాంగా. అయితే డ్రాప్ అవ్వండి. బాబు నేను ఎందుకు అవుతా? నీ క్యాష్ ముఖ్యం కాదుగా. నాకెందుకు ముఖ్యం కాదు, నాకు క్యాష్ కావాలి. అందుకే నేను చెప్పినట్టు చేయండి. ఈ మంది ఏదో బాగుంది. ఏ బ్రాండ్ బ్రదరు? ఫారెన్ మందనియా. అదా సూపరు. ఇది ఫారెన్ ఏదో లోకలేదు తెలియదు. ఏటే మీలాంటి లివే తాగలనియా, పిచ్చి పిచ్చి తాగకూడదు. మన కెపాసిటీకి ఇది అయితే అంతదిలే. ఏ రంగారెడ్డి, మన బెంగళూరులో కూడా ఇదే తాగినా తమ్ముడు, మన దాంట్లో ఇదే తాగాలి మరి. అవును తమ్ముడు, మీ సిటీలో అమ్మాయిలు లేరా? అది వదిలే అనియా. ఈ ఊర్లో నా క్యాష్ తప్ప ఇంకెవరు లేరా? నా క్యాష్ ఏడే? అదే మన క్యాష్. యా అవర్ క్యాష్. దిస్ ఈస్ గుడ్. ఏంటనియా ఈ మధ్య ఇంగ్లీష్ తెగ వాయించేస్తున్నావు? అదే నువ్వు ఇంగ్లీష్లో వాయించబడుతున్నావు. ఊళ్ళో జనాలందరూ నేను పొగిడేస్తున్నారు. రెడీ, మనం కూడా పొగిడించుకుందామని ఏదో ట్రై చేస్తున్నావు తమ్ముడు. ఓ గ్రేట్ గ్రేట్. ఆ మాత్రం స్పిరిట్ ఉండాలి. ఆ పచ్చ డబ్బానా చెప్తే తెప్పించవానిగా. స్ప్రైటా? స్పిరిట్ అనుకుంటా. స్పిరిట్ అంటే పట్టుదలనియా. ఓ దట్టా, వెల్కమ్ వెల్కమ్. అది వెల్కమ్ కాదనియా, థ్యాంక్ యూ అనాలి. నువ్వు చెప్పగా నువ్వు ఎందుకు చెప్తున్నావు? నేను నేర్చుకుంటాగా. అవుననియా, క్యాషు అంటున్నారు. క్యాష్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఎప్పుడైనా ప్రపోజ్ చేశారా? అదా నా లవ్ స్టోరీ చెప్పాలంటే చాలా టైం పడ్డిద్దిరా. బ్రదర్ విషయంలో కూడా నాకు సేమ్ డౌట్. ఆ క్వశ్చన్ అక్కడ ఆస్క్. అలా చూస్తావే, చెప్పు. అది 2005. ఇది 2025. నాట్ దట్ కమాన్ మ్యాటర్. ఏరా చంటాడా? లవ్ స్టోరీ కదా తమ్ముడు, కొంచెం ఫీల్తో చెప్దామని. ఓ గ్రేట్ గే, చెప్పు. అది సంక్రాంతి పండుగ. తులం బంగారం 18,500. నా క్యాషు బంగారపు రంగు ఓణి వేసుకొని, మెడలో 3 తులాల నెక్లెస్ వేసుకొని, తన చిట్టి నడుము మోయలేనంత వడ్డాణం పెట్టుకొని, అలా తను కళ్యాణ్ జ్యువెలర్స్లో కొనుక్కున్న 2 తులాల గాజులు తొడుకొని తన 10 ఎకరాల పొలంలో అలా నడుచుకుంటూ వస్తుంటే వెంటనే పెళ్లి చేసుకోవాలనిపించింది కదా? అవునన్నయ్య, నీకెలా తెలుసు? నీకు కావాల్సిన నీకు ఏసీ దగ్గరే ఉన్నాయిగా, అలానే అనిపిస్తుందిలే. సిగ్గే. అవును బ్రదరు, ఆ రోజు క్యాష్ విషయాలకి కమ్మలు లేవా? ఎందుకు లేవు, 2 కలిపి 1/2 తులం దాకా ఉంటాయి. అబ్బో, 1/2 తులమే? 1/2 తులం అంటే ఎంత ఉండొచ్చు? ఇప్పుడైతే 2 కలిపి 40,000 అవుతాయి. అబ్బో, 40,000? ఇప్పుడు దాకా ఉంటాయంటావా? ఉండవు తమ్ముడు, బంగారమే కదా. కరెక్టే, బంగారంగా ఉండొచ్చు. ఏమంటావు చంటాడా? ఉంటాయి, గోల్డ్ కదా. గ్రేట్ లవ్ స్టోరీ బ్రదరు. నీ మాటల్లో క్యాష్ అంటుంటే తెలుస్తుంది నీ లవ్ స్టోరీ ఎలాంటిదో. ఏమంటావు చంటాడా? అవునవును దేవుడా. లంగస్ లవ్ స్టోరీ విన్నాక ఐ గాట్ మ్యాడ్. తమ్ముడు మ్యాడా?
వాడు స్టోరీ ఏంటే మేడం అవ్వాల్సిందే. రంగస్ లవ్ స్టోరీ. సరే ఇప్పుడు నీ లవ్ స్టోరీ చెప్పానియా. నాకు టైం పడుతుందని చెప్పాగా, నీకు చెప్పా. నాదేముందనియా, ఎక్కడో సిటీలో పెరిగా, ఇక్కడికి అమ్మమ్మ తాతయ్య గురించి వచ్చా, ఇక్కడే క్యాష్ని చూసా, ఆ తర్వాత మొత్తం మీకు తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పు. చెప్తావేను. నువ్వు చెప్పు బ్రదర్. కాశీ విశాలాక్షి మన అమ్మాయి అని తెలిసింది. తనలో నాకు నచ్చేదేటో తెలుసా? తన పేరుకు తగ్గట్టే ఉండే తన కళ్ళు. అప్పుడు తనది 10th క్లాసు, నాది ఇంటర్ అయ్యాక డిగ్రీ చేద్దామా వద్దా అని 2 ఏళ్ళు ఆలోచించి డిగ్రీలో చేరావు నువ్వు. ఈలోగా క్యాష్ ఇంటర్లోకి వచ్చేసింది. ఎలాగో సబ్జెక్ట్స్ ఉన్నాయని కంటిన్యూ చేశా. ఇంటర్లో సబ్జెక్టులు పెట్టుకొని డిగ్రీ చేద్దాం అనుకున్నావా? నేను అవుదాం అనుకున్నా, కానీ వాళ్ళు యాడ్ రానిచ్చారు. అయినా డిస్టర్బ్ చేస్తావేంట్రా చెప్తుంటని. ఎరా జంటోడా, అలా ఇద్దరం ఒకటే కాలేజీలో ఉన్నాం. క్యాష్కి నేనంటే ఎంత ఇష్టం అంటే నాతో ఉండొచ్చని తను నేను తీసుకున్న గ్రూపే తీసుకుంది. అలా ఇద్దరం కలిసి చదువుకున్నాం. మరీ ఇంత డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వద్దనియా, ముందు మ్యాటర్లోకి రా. ఓ పని చేయండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. అది ఫ్రెషెస్ డే. క్యాష్ ఎవరికోసం ఆగావు తరుణ్? లవ్ ప్రపోజా ఏంటి? మొత్తం ప్రేమించుకుందాంరా వెంకటేశా? ఎవరో అదృష్టవంతురాలు. జీక్స్ నువ్వే, నీకోసమే క్యాష్. తరుణ్ రెడ్డి, ఇలాంటివన్నీ నాకు నచ్చావు. ఇవా అంటే వెంకటేష్ అందులో అవే. నీకేమి ఇష్టమో చెప్పు, అవే ఇస్తా. ఇవి కాదు, ఇలాంటి పనులు. ఈ ప్రేమ ఈగ అంటే నాకు నచ్చావు. ఈగా అంటే ప్రేమ దోమ అంటే రొటీన్గా ఉంటుందని అలా అన్నా. అయినా టాపిక్ అది కాదు. ఇదిగో కాశీ విశాలాక్షి, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. పైగా మన పెళ్ళికి ఏ అడ్డు ఉండదు, ఎందుకంటే సేమ్ క్యాస్ట్ కదా. ఆలోచించు. సరే అయితే నేను లవ్ చేయాలంటే నువ్వు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యరా, అప్పుడు ఆలోచిస్తా. ఓ సింతేనా? నువ్వు ఆలోచించడం మొదలుపెట్టు, ఇక నేను నా పనిలో ఉంటా. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం క్యాషిక్ నేను ప్రపోజ్ చేయడం. ఇక అప్పటి నుంచి తను ఇబ్బంది పెట్టిందే లేదు. ఏదో చిన్న ఆశ, ఎప్పటికైనా ఒప్పుకోపోద్దా అని. ఇదిగో మధ్యలో నువ్వు ఇలా. సర్లే, ఇప్పటికే లేట్ అయింది, పదా. లేటా? దేనికి? అదా, రేపు గోడి పందాలు ఉన్నాయిగా, వెళ్ళాలి. నువ్వు రావట్లేదా? నేను ఎందుకు రాను, వస్తా. నువ్వు వస్తున్నావుగా, పదా. అడే పడదు. ఆపమంటే ఆపేటి, సడన్ బ్రేక్లు ఎత్తాడు వీడు. బా నైట్ ఏం మంది ఆపిచ్చావు, బుర్ర పాడైంది అంతే. లాగిచ్చే. సరే బాయ్ రెడ్డి. బాయ్ రంగా. వాళ్ళతో ఏంటి నువ్వు? నైట్ నుంచి ఎక్కడికి వెళ్ళావు? అవసరమా నీకు వాళ్ళతో? వీఆర్ ఫ్యామిలీ అమ్మా, ఇలాంటి చిన్న చిన్న గొడవలని కామన్. క్యాష్ ఎంత అందంగా ఉందేంటి? అందంగానే ఉంది కానీ బంగారమే తక్కువ ఉంది. సరే సర్లే, బేగొచ్చాయి పందాల దగ్గరికి. సరే సరే మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. క్యాష్ని చూసి కనుగొట్టా, చూడేలా నవ్వుతుందో. లాగిచ్చాయి. ఓకే, నాకు బయటికి వెళ్ళే పని ఉంది, నేను రెడీ వస్తా. ఎక్కడికి? పందాలకి. నేను అటే వస్తున్నా, పాలు పోసేసి వస్తా. సరే వెళ్దాం. అయినా కోడి పందాలకు నువ్వెందుకు? మనం లేనిది ఊర్లో పందాలే జరగవు. ఇప్పుడు చూస్తావుగా, అక్కడ గెలిచే ప్రతి కోడి మన దగ్గర పెరిగిందే.
ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు. ఏంటి కాన్ఫిడెన్సా? కాదు, కొవ్వు. అది గెలిచేస్తుంది. ఈ టైంలో చెప్పరా సూరే, నేను పనిలో ఉన్న తర్వాత చేస్తా. ఏసేయ్ అమ్మని అమ్మ. ఎరా లడ్డు, నువ్వా? ఏందా పొట్ట అలా పెంచేసావు? పెంచట్లేదా రింగులు? మీ ఆస్తి మీది, మా ఆస్తి మాది. క్యాష్ జీడిపప్పు తిని బాగా కొవ్వికి వీడికి ఒకసారి సెట్ అవని వీడి గొవ్వంతా కరిగిద్దాం. ఏంటి జీడిపప్పు తిను బాగుంటాను. రంగా, మొన్న బెంగళూరు వెళ్ళి వచ్చావంటగా, చార్మినార్ ఎలా ఉంది? బెంగళూరులో చార్మినార్ ఎక్కడ ఉందిరా? ఉంటది, మన ఊర్లో కూడా ఉంది. మన ఊర్లోనా? అది ఎప్పుడు పెట్టారా? నీ జోలో సిగరెట్ ప్యాకెట్ ఉంటది, దాని మీద కూడా ఉంటది. వీడికి ఎలా తెలుసు? ఏ అర్జున్, ఏ చంటడా, వచ్చే పందానికి. వచ్చేస్తున్నా. ఎందుకు వాళ్ళతో? ఇక్కడే ఉండు. అబ్బా, నువ్వు వెళ్ళే ముందు పిలు, వచ్చేస్తాను. ఇక్కడే ఉండన్నానా? ప్లీజ్ 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 మాట్లాడి వచ్చేస్తాను. రే లడ్డు, ఇట్రారా. అనే కొద్ది వాటర్ దొరుకుద్ది. వాటర్ ఇక్కడ తీసుకో తమ్ముడు. అనయ్య, ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు నీకు. ఊర్లో మనం చెప్పేదే నడుస్తుంది, మనం ఏదంటే అదే. అవును తమ్ముడు, క్యాష్ పరికరంలో భలేగుందిగా. బాగానే ఉంది కానీ బంగారమే బొత్తిగా లేదు. కానీ అలా ఉన్నా బాగుంటుందనయ్య. అదిగో చూడు, ఎక్కిలు కూడా వస్తున్నాయి. నేను తలుచుకోవడం వల్లే. వెళ్ళి వాటర్ ఇచ్చొస్తా. అన్నయ్యలు, మీరు వెళ్తే మీ ఇమేజ్ డ్యామేజ్ అయిపోద్ది. చిన్న నేనున్నాగా, నేను ఇచ్చేసి వచ్చేస్తా. తమ్ముడు చెప్పింది నిజమే, ఇమేజ్ డ్యామేజ్ అవ్వదు. క్యాషియేగా డ్యామేజ్ అయ్యింది, వదిలే. బాగోదనియా అనయ్య. ఎర్రచికాకు ఇదబ్బకు పడినట్టే అడ్డుగా. బాటిల్ ఇచ్చాయి క్యాష్. థ్యాంక్ యూ తరుణ్. లడ్డు పట్టుకో. నువ్వు సూపర్ అన్నా. అప్పుడప్పుడు అలా చెప్తుండాలిరా. తమ్ముళ్ళు, మీ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూసుకోమని చెప్పండి. క్యాష్ నాకు సెట్ అయిపోయినట్టే. ఏంటి వాటర్ ఇచ్చినందుకే? నువ్వు మరేనయ్యా. ఇవన్నీ బావమరదల సరసాలన్నా, నీకు తెలుసు కదా. పందేలాడదామా? పందాలంటే నేను తగ్గుతానా? పదా. నాకోకే. అంటే చూసుకుందాం. వేరా మొత్తం పెడుతున్నారా? చూసుకుందాం. తరుణు వేరా. లక్కీ 7. అది తరుణు ఏంది? ఏంటంటే తరుణ్ గారు, ఇవాళ మీ చేయి తిరగట్లేదు. కాసులదేముందిరా, పోతే మళ్ళీ వస్తాయి. ఒక్కసారి పందెం పెడితే తిరిగి రాందుంటే పెడదాం. ఏమంటారు? ప్రాణం పెట్టాలా ఏంటి? పెడదామా? మన ముగ్గురికి క్యాష్ అంటే ఇష్టం. ఊరికే లక్ ఎవరి ఫేవర్ ఉందో చూద్దామా? ఎవరు ఓడిపోతే వాళ్ళు క్యాష్ని వదిలేయాలి. అంతలా ఆలోచిస్తారే? ఇది ఇంకా సింపుల్, దైవాదేనో. ఏమంటారు? పందెమన్నావుగా, సరే చూద్దాం. అవన్నీ ఎందుకు తరుణ్ రెడ్డి? నువ్వు చెప్పినప్పుడు నేను విన్నాగా. నేను చెప్పినప్పుడు నువ్వు విను. వద్దంటే చెప్పు, 2 క్యాన్సిలే. సరే, ఎవరు ఓడిపోతే క్యాష్ను వాళ్ళు వదిలేయాలి. క్యాషు 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 ఆ క్యాషు
అసలు నువ్వు మనిషివేనా? ఛీ! పందెం లక్కీ సెవెన్ మీద అనుకున్నాడు, ఆడి మీద తెలియదు తమ్ముడికి.